నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మాజీ ఎంపీ కేశినేని నాని తనపై వస్తున్న 120 కోట్ల బ్యాంకు రుణాల వ్యవహారంపై ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాదిగాని గురునాథన్ డిమాండ్. మాదిగ దండూరు ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం. వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి ఇరువురు వచ్చారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను ముఖ్యమంత్రి కోరారు. 2 రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మాచవరం, బాంబే కాలనీ, సింగ్ నగర్, పున్నయ్య కాలనీ, బీఆర్టీఎస్ రోడ్డు, కొత్త వంతెన సెంటర్ తదితర ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి తనిఖీలు, ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి BLOపై ఉందన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, ఏఈఆర్ఓలు పి సత్యకుమారి, రాంబాబు సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అత్యుత్తమ వేదికగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 62, 63, 64 డివిజన్లకు చెందిన సుమారు 100 మంది యువకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎస్సీ నాయకుడు విజయ్ కుమార్, మైనార్టీ నాయకుడు భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమా పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు గుదాల సురేష్ బాబు, నందేటి ప్రేమ్, అబ్రహం, ఆకుల సూర్యప్రకాష్, కంచేటి నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు అన్ని వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీ విధానాలను నచ్చి ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వేదిక అత్యున్నత వేదికని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు. నిరంతరం కూడా జాయినింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా యూత్ నాయకుడైనటువంటి ఎస్సీ నాయకుడైనటువంటి బోదాల విజయ్ కుమారు, అలాగే మైనార్టీ నాయకుడైనటువంటి యూత్ నాయకుడైనటువంటి గౌస్ భాష, వీళ్ళ ఆధ్వర్యంలో 100 మంది వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ స్నేహితులు 64, 63, 62 ఈ డివిజన్ నుంచి ఈరోజు పార్టీలో చేరటం సంతోషం. వీళ్ళని మరి బోదాల సురేష్ కానీ, అబ్రహం కానీ, భాష కానీ, అలాగే ప్రేమ్ కానీ, రాజేష్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేయటం సంతోషం. ఏది ఏమైనా యువత తిరుగులేని శక్తిగా భవిష్యత్తులో ఎదగటానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అండగా ఉంటా. గతంలో నేను 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు యువతకు అండగా ఉన్నాం. 2019లో ఓడిపోయినా యువతకి ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న పనున్నా
24/7 అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉన్నాం. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో మా క్యాడరు బోండా ఉమా ఎమ్మెల్యే అంటే బోండా ఉమాని మరి ఆప్యాయంగా పిలుచుకుంటూ వాళ్ళు నాతో ఎప్పుడూ కూడా కష్టమైన సుఖమైన నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ కోసం వాళ్ళ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు ఆర్థికంగా అలాగే రాజకీయ పరంగా సామాజిక పరంగా ఎదగడానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇవాళ యూత్కి పిలుపునిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయాలనుకుంటే మీరందరూ కూడా మాతో కలిసి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని తగిన పదవులను ఇచ్చి వీళ్ళకి గౌరవిస్తానని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ జాయిన్ అయినటువంటి అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ కేవలం నకిలీ ఓటర్లను తొలగించడానికే అని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ స్పష్టం చేశారు. కేవలం బీజేపీపై బురద చల్లడానికే కొన్ని వర్గాలు సర్వే పేరుతో ముస్లిం వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని, అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయని ప్రజలు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కాదన్నారు. 2002లో కాంగ్రెస్ హయాంలోనే ఇది ప్రారంభమైందన్నారు. చనిపోయిన వారు, ఇతర దేశాల వారు 2 చోట్ల ఓట్లు ఉన్న వారి వివరాలను మాత్రమే తొలగిస్తారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీకి విచ్చేసిన పత్రిక విలేకరులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జనతా పార్టీ మీడియా కన్వీనర్ కిలారి దిలీప్ గారికి, మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి అపోహల్ని తొలగించడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీజేపీలో అధికారంలో ఉంది కాబట్టి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ టైంలో వచ్చింది కాబట్టి మైనార్టీ ఓట్లు తీసేస్తారన్న అపోహ భారతదేశం మొత్తం నడుస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంటు 2002, 2005 టైంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో స్టేట్లో కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మైనార్టీస్ ఓట్లు తీసేస్తారు అని కొన్ని రాజకీయ పార్టీలే ప్రజలకి చెప్పి మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దానికి చెక్ పెట్టడానికే భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారు సబ్కే సాత్ సబ్కే వికాస్, ఇందులో ముస్లిం, క్రిస్టియన్, జైన్స్, బుద్ధులు, సిక్కులు, హిందువులు అంటూ ఏమి ఉండదు. భారతీయులు అందరినీ సమానంగా చూసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మనం పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో హిందూ ఓట్లు పోయినాయి, ముస్లిం ఓట్లు పోయినాయి. రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. జరిగిన ప్రతి చోట ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. మొన్న మనం చూసాం, పశ్చిమ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 24 సంవత్సరాల తర్వాత ఈరోజు జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అధికారుల యొక్క పర్యవేక్షణలో, కలెక్టర్ స్థాయి యొక్క జిల్లా అధికారి పర్యవేక్షణలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు వారి వారి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో కలుపుకొని ఇంటింటికి వెళ్ళి ఫారం నెంబరు 6 కానీ కొత్త ఓట్లు చేర్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 7 కానీ చిరునామాలు మార్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 8 కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారిని తీసేటువంటి క్రమం, ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి ఆ ఫామ్ ప్రకారం ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. 100కి 100% జరుగుతుంది. ఇక్కడ సమస్యల ఇప్పుడు ఈ పత్రికా సమావేశం నేపథ్యం ఎందుకనంటే, మైనారిటీ యొక్క సమాజంలో అప్పుడే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గందరగోళాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక్కడ కూడా మైనారిటీలో ఓట్లని ఉద్దేశపూర్వకంగా తీసేస్తారని సర్ మీద
ఏదైతే ఇవాళ మైనారిటీ మోర్చా మీడియా ముందు ఈ సమావేశం పిలిచారో ఇది ఇవాళ ఎన్నో అపోహలు తొలగించే ప్రెస్ కాన్ఫరెన్సు. ఎందుకంటే మైనారిటీల మీద చిన్నచూపు భారతీయ జనతా పార్టీ చూస్తుందనే ఒక తప్పుడు ప్రచారం ఏదైతే రాహుల్ గాంధీ ఆయన టీం ఏదైతే చేస్తున్నారో ఇటువంటి అపోహల్ని తొలగిస్తమే దీని ముఖ్య ఉద్దేశం. సర్ అనేది ఇవాళ కొత్త కాదు. ఇప్పటికి ఈ 60-70 ఏళ్లలో ఇది ఎన్నోసార్లు వచ్చింది. దాన్ని బట్టి ఎన్నో ఓట్లు డూప్లికేషన్ అవ్వకుండా అట్లానే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే చేయటానికి మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసిందో ఇది దేశం అందరి ముందు ఉంది. అదొక పెద్ద ఉదాహరణ మనందరికీ. అటువంటి తప్పిదాలు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా వీలైనంత వరకు ఆ ఓట్లు తొలగిస్తానికి అటువంటి పద్ధతిని తీసుకురావటం ఇది కొత్త కాదు. కానీ మైనారిటీల మీద ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మన అధికార ప్రతినిధి బాజీ గారు దీన్ని సవివరంగా మీ అందరికీ దీన్ని చెప్తారు. మన బాజీ గారు ఎస్ఐఆర్ మాజీ ఎంపీ కేశినేని నాని తనపై వస్తున్న 120 కోట్ల బ్యాంకు రుణాల వ్యవహారంపై ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేయడం నాని దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాదిగాని గురునాథం మాట్లాడారు. సామాన్య రైతు లేదా చిన్న వ్యాపారి రుణం చెల్లించకపోతే వేలం వేసే బ్యాంకులు నాని విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వల్లభనేని నరసింహ చౌదరి, డాక్టర్ సంకే విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు శుభాభినందనలు. ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు ఒక రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని నాని అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక మాలవ్యలాగా అత్యంత ఒక స్కామ్, బ్యాంక్ స్కామ్ సంబంధించినటువంటి 120 కోట్ల రూపాయల యొక్క విషయాన్ని నిగ్గుదేల్చాలనేటువంటి అంశం ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ కుంభకోణం ఏంటి, మరి దాన్ని ఎన్పిఏలో వెళ్ళలేదా, అసలు మీరు ఎందుకు చేశారు, ఏ పర్పస్తో మీరు 120 కోట్లు బ్యాంకు ఓవర్సీస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు అనే అంశాన్ని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నాని గారు మీరు ఇప్పటికి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అసలు మీరు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకుంటే మీరు ఏ విధంగా ఆ నిధులు విధుల్ని ఏం చేశారు, ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండోది, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే శివనాథ్ చిన్ని గారు అనేక అంశాల మీద క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అబద్ధాల నాని చెప్పేవన్నీ కహాని, ఇది వైఎస్ఆర్సీపీ గూడు పుటాని. ఈ యొక్క వెనక గొడ్డలి పార్టీ ఏ విధంగా నానిగా
18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జూలై 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఓటర్ల వివరాల వెరిఫికేషన్ కొనసాగుతోందని ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం 63వ డివిజన్లోని పలు పోలింగ్ బూత్లను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2024 ఓటరు జాబితా ఆధారంగా మార్పులు చేర్పులు, మరణించిన వారి వివరాల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఆధార్ వివరాలను బూత్ స్థాయి అధికారులకు అందించి ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఎస్ఐఆర్ రివిజన్ అనేది స్టార్ట్ చేశాం. దీనికి ఆల్రెడీ అధికారులు బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఇవ్వటం, పొలిటికల్ పార్టీ బిఎల్ఏకి ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ కూడా, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా డోర్ టు డోర్ పక్కాగా వెరిఫికేషన్ జరిపి 2002 ఎన్నికల లిస్టు ప్రకారం ఏదన్నా కుటుంబాల్లో అప్పుడు 10 ఓట్లుంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారా, లేదంటే ఆ 10 మందికి పిల్లలు పుట్టి ఇంకెవరన్నా 15 మంది అయ్యారా అనేది ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కు కల్పించటం. అలాగే డబులింగ్ ఓట్లు, ఒక పేరు 2 చోట్ల పడితే అవి తొలగించటం, అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించటం, కొత్తగా పిల్లలకి 18 సంవత్సరాలు, ఈ 2024 తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకు కూడా ఓటు హక్కు కల్పించడమే ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, జాతీయ ఎన్నికల కమిషన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు అమలైన అన్ని సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి అప్పారావు, అధ్యక్షులు పిల్లి నరసింహరావులు డిమాండ్ చేశారు. గతంలో అమల్లో ఉన్న 15 రకాల సౌకర్యాలను ప్రస్తుత ప్రభుత్వం కేవలం 4 పథకాలకే పరిమితం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లెనిన్ సెంటర్లో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పి అప్పారావు, అధ్యక్షులు పిల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో అమల్లో ఉన్న 15 రకాల సౌకర్యాలను ప్రస్తుత ప్రభుత్వం కేవలం 4 పథకాలకే పరిమితం చేయడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 లక్షల మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కార్మికుల కష్టార్జితమైన బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు దాదాపు 35 లక్షల మంది కూడా వాళ్ళ యొక్క విధుల్ని పక్కన పెట్టి భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా ఈ ధర్నాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గత 40 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఇవాళ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అమలు చేస్తాము. గత ప్రభుత్వం మోసం చేసింది, మేము మోసం చెయ్యం, మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికలు అయిపోయేదాకా కూడా వాగ్దానం చేస్తూ జరిగింది. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినా కానీ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును తీసి వాళ్ళకు కావాల్సినటువంటి నష్టపరిహారాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కనబడుతుంది. ఇవాళ చేసేటువంటి ఆందోళనతో అయినా కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలా, వెంటనే సంక్షేమ బోర్డుని తెరవాలా. అట్లాగే అంతకుముందు చనిపోయి క్లెయిములు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లెయిములు ఇవ్వాలా. అట్లాగే ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలా. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీ బిడ్డకి పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తాం, అట్లాగే డెలివరీ అయితే పెళ్లి ఇస్తాం, డబ్బులు ఇస్తాం, నువ్వు చనిపోతే మట్టి ఖర్చుకి ఇస్తాం, చచ్చిపోయిన దానికి ఇస్తాం, ఈ 4కి ఇస్తాం అంటున్నాడు. కానీ అది చాలా దుర్మార్గం. ఆయన ఇష్టం కాదు, ఇది
మా డబ్బులు భవన నిర్మాణ కార్మికులు రూపాయి కట్టి 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టీవీ కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి ఆనందరావులు డిమాండ్ చేశారు. సాగు భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని రామచంద్రాపురం, లక్ష్మీపురం, కోమడిగుంట గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గత 3 తరాలుగా అంటే 70 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా జిల్లాలోనూ నిత్య యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ అన్నారు. యోగా కార్యక్రమాల్లో ప్రతి వర్గాన్ని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, తాజాగా అగ్నిమాపక అధికారులు సిబ్బంది థీమ్తో యోగాభ్యాసన చేసినట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస విపత్తు స్పందన అగ్నిమాపక అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, అగ్నిమాపక శిక్షణ కేంద్రం ఇన్స్పెక్టర్ వహీద్ ఖాన్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, విఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర మీకు అందరికీ తెలిసే ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికీ నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం స్మరించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఎప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మాకు ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది ఇప్పుడు 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంచెం మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు 50 మంది ఇప్పుడు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలకు తక్షణం స్పందిస్తాం సార్. మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన తమరికి ప్రత్యేక పదవులు తెలియజేసి నమస్కారం సార్. మాదిగ దండోరా ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలం రాజు వెల్లడించారు. గత 31 ఏళ్లుగా కేవలం వర్గీకరణే ధ్యేయంగా పోరాడటం వల్ల మాదిగలు రాజకీయంగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలం రాజు, ఏటుకురి విజయ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి మాతంగి సంజయ్, లంకా బుజ్జి మాదిగ, రాష్ట్ర మాదిగ మహిళా సమైక్య అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీలా మాదిగ, మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు ఉసురుపాటి బ్రహ్మమాది గారి నాయకత్వంలో పోయిన నెల 29వ తారీఖున
జాతీయ రాష్ట్ర కమిటీలను నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడకి మా నూతన రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీయులు పానికంటి శాలెంరాజు అన్న మాదిగ గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశాలన్నింటిని కూడా చెప్తారు. కాబట్టి అన్న ఈరోజు మించి అంటే గత 29వ తారీఖు నుంచే పోయిన నెల 29వ తారీఖు నుంచే అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. మన ఇది ఇప్పటికీ 8 జిల్లాలు పర్యటించాడు. ఇది 9వ జిల్లా. ఇక్కడ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా అన్న పర్యటన ఉంటుంది. కాబట్టి అన్న పర్యటనని విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నని ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారాలు. నా పేరు పానుగంటి శాలెంరాజ్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. పోయిన నెల 29వ తారీఖున హైదరాబాద్ బషీర్బాగ్లో 2 రాష్ట్రాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి నన్ను అంటే శాలెంరాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షునిగా పెట్టాడో మా నాయకుడైనటువంటి ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు శక్తికి మించిన అయినా కూడా మా జాతి అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ దండోరా ఆవిర్భవించి రేపు జూలై 7కు 32 సంవత్సరాలలో అడుగుపెడుతున్న క్రమంలో ఈదుముడిలో మేము తీసుకుపోయే కార్యక్రమం మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము ఈదుముడిలో జూలై 7వ తారీఖున తీసుకుపోతున్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ 31 సంవత్సరంల ఉద్యమ నేపథ్యంలో వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అమరులైన మా మాదిగ అమరవీరులకి నివాళులు అర్పించే క్రమాన్ని మేము ఈదుముడిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ఒక 2 ఎకరాల పొలంలో ఒక శృతిమోనంలాగా మాదిగ అమరవీరుల విగ్రహాలను కూడా మేము అక్కడ ప్రదర్శించుకోవడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే క్రమంలో 32 సంవత్సరాలు వర్గీకరణ అంశంలో పోరాడిన మాదిగ యువకులు 32 సంవత్సరాల్లో మాదిగలు ఏ విధంగా వర్గీకరణ సాధించుకున్నారో, వర్గీకరణ సాధించుకోవడంలోనే ఏం నష్టపోయారో కూడా మేము 32వ సంవత్సరంలో దాని గురించి మేము చర్చలు జరుపుకోవడానికి అవకాశాలు వేదికగా ఈదుముడి గ్రామాన్ని మేము ఎన్నుకుంటున్నాం. ఈదుముడినే ఎన్నుకుంటున్నామంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు ఆత్మగౌరవం. ఈరోజు ఇక మేము మాట్లాడడానికి ఏమీ మిగిలించలేదు మా రాష్ట్ర అధ్యక్షుల వారు. కానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే యావత్ ప్రపంచం మాదిగా అనే వాళ్ళ వైపు చూడడానికి సిద్ధమవడానికి ఆడ మగ తేడా లేకుండా మేమంతా కూడా ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు మీదకి వచ్చాం. ఖచ్చితంగా రేపు జూలై 7వ తారీఖున జరిగే భయంకరమైన అంటే మాదిగలు అంటే ఇలా ఉంటుందా అంటే వీళ్ళకు కూడా అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఒక జాతికి ఒక కులానికి ఆలయాలు కట్టుకోలేదు. కానీ మా జాతికి మేము ఒక పుణ్యక్షేత్రాన్ని నిర్మించుకొని దానిలో అనేక విధాల వృద్ధులేంటి, మా వికలాంగులేంటి, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్తో సహా మేము మా పిల్లల్ని చదువులో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మా వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మాకు ఇప్పుడు కొత్తగా మమ్మల్ని కమిటీగా నిర్మించారు. మేమంతా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణాకి ఇక్కడ మేము వచ్చాము. రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్టు రాబోయే కాలంలో ప్రతి మాదిగా రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నాం. కనుక దయచేసి ప్రతి మాదిగా వాళ్ళ హక్కుల కోసం బయటకు వచ్చి పోరాడాలని, వాళ్ళ హక్కుల కోసం రాజ్యాధికార దిశగా ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం. రేపు జూలై 7వ తారీఖు జరిగే మహా ఉద్యమంలో ప్రతి ఒక్క మాదిగా పాల్గొని లక్షలాదిగా తరలివచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో శంకుస్థాపన చేసి మన కార్యక్రమాలు మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మాజీ ఎంపీ కేశినేని నాని తనపై వస్తున్న 120 కోట్ల బ్యాంకు రుణాల వ్యవహారంపై ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాదిగాని గురునాథం డిమాండ్. మాదిగ దండూరు ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.